దానం చేయడం, సహాయం చేయడం మనలో చాలా మందికిష్టం. ఆన్లైన్లో ఒక బటన్ క్లిక్ చేసి విరాళమిస్తాం, లేదంటే పాత బట్టల్ని అవసరమైన వాళ్ళకిచ్చేస్తాం. కానీ ఇచ్చాక ఎప్పుడైనా అనిపించిందా, మనమేదో పని పూర్తి చేసినట్టు ఫీలవుతున్నాం, కానీ ఆ ఇచ్చిన దానితో మనకసలు సంబంధమే లేనట్టు ఆ కనెక్షన్ ఎందుకు మిస్ అవుతోంది? ఇది చాలా మందికొచ్చే అనుభవమే. హ్మ్, మనం దానాన్ని ఒక లావాదేవీగా చూస్తున్నాం. ఒక వస్తువును మన దగ్గరించి వేరే వాళ్ళకి పంపించేయడం అంతే. కానీ దాని వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి, ఆ ఇచ్చే చర్యలో దాగి ఉన్న శక్తి గురించి మనం ఆలోచించం. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. సరిగ్గా. ఈరోజు మనమిదే విషయంపై లోతుగా చర్చిద్దాం. ఇవ్వడంలోని అసలైన కల ఏమిటి? మనకందిన కొన్ని పురాతన గ్రంథాలు, ముఖ్యంగా పాలీ భాషలోని అంగుత్తర నికాయలో దానం వెనుకున్న ఉద్దేశం గురించి అద్భుతంగా విశ్లేషించాయి. వాటి ప్రకారం దానంలో రెండు ప్రధాన రకాలున్నాయి: సత్పురుష దానం అంటే సరైన దానం, మరియు అసత్పురుష దానం అంటే లోపభూయిష్టమైన దానం. ఈ చర్చ యొక్క అసలు ఉద్దేశమేమిటంటే, దానమనేది దాత భారాన్ని తగ్గించుకోవడానికి కాదు, అది స్వీకర్తను గౌరవించి వాళ్లని పైకి తీసుకురావడానికి అని అర్థం చేసుకోవడం. మనం చేసే దానంలో వచ్చే ప్రతి లోపం ఈ ఒక్క సూత్రాన్ని మర్చిపోవడం వల్లే వస్తుంది. అయితే ఈ 5 రకాల లోపభూయిష్టమైన దానాలు ఏంటో తెలుసుకుంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. మొదటిది అసక్కచ్చం. అసక్కచ్చం ఆ, అంటే అశ్రద్ధగా, శ్రద్ధ లేకుండా ఇవ్వడం. మనమిచ్చే వస్తువు మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం అన్నమాట. ఇది చాలా సాధారణంగా కనిపించే లోపం. అంటే ఉదాహరణకు భిక్షువులకు ఆహారం సమర్పించేటప్పుడు అది చప్పగా ఉన్నా, ఉప్పు కారం సరిగా లేకపోయినా, లేదా అందులో రాళ్ళు ఇసుకోనా పట్టించుకోకుండా ఇచ్చేయడం. ఏదోకటి ఇచ్చేశామా లేదా అన్నట్టు. ఖచ్చితంగా ఇది కేవలం ఆహారం నాణ్యతకు సంబంధించిన విషయం కాదు. ఇది ఇచ్చే వస్తువు పట్ల మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఆలోచించండి, మనం ఒక స్నేహితుడికి బహుమతి ఇచ్చేటప్పుడు దాన్ని అందంగా ప్యాక్ చేసి మంచి కవర్ వేసి ఇస్తాం. ఎందుకంటే ఆ బహుమతితో పాటు మన ప్రేమను, గౌరవాన్ని కూడా అందిస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. రుచిగా, శుభ్రంగా, పోషకాలతో ఆహారం సిద్ధం చేసి ఇవ్వడమంటే ఆ దానం పట్ల, ఆ స్వీకర్త పట్ల మనకు నిబద్ధత ఉందని చెప్పడం. అలా కాకుండా పడేసినట్టు ఇస్తే అది వాళ్ళని అవమానించడమే. నిజమే. అంటే ఇచ్చే వస్తువులో లోపముంటే అది అసకచ్చం. మరి కొన్నిసార్లు వస్తువు బానే ఉంటుంది, కాని మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. అది రెండో పాయింట్కి దారితీస్తుందేమో, అచిత్తికత్వ. చాలా బాగా కనెక్ట్ చేశారు. అసకత్యమనేది వస్తువు పట్ల నిర్లక్ష్యమైతే, అచిత్తికత్వ అనేది స్వీకర్త పట్ల అగౌరవం. అంటే మనసు పెట్టకుండా, చిత్తశుద్ధి లేకుండా ఇవ్వడం. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పగలరా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కొంచెం గందరగోళంగా ఉంది. ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. అనుకుందాం, మీరొకరికి భోజనం పెడుతున్నారు. చల్లారిపోయినా రుచిలేని అన్నం పెట్టారనుకోండి, అది అసక్కచ్చము. అంటే వస్తువులో శ్రద్ధలో పెంచింది. కానీ అదే మీరు చాలా రుచికరమైన వేడివేడి భోజనాన్ని వండి దాన్ని వాళ్ళ ముందు గిరాటు వేసినట్టు పెట్టి మొహం తిప్పుకుని వెళ్ళిపోయారనుకోండి, అది అచిత్తికత్వ. ఇక్కడ వస్తువు గొప్పదే, కానీ మీ ప్రవర్తనలో గౌరవం లేవు. ఆ వ్యక్తిని, ఆ సందర్భాన్ని మీరు గౌరవించలేదు. అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ఒక దాంట్లో వస్తువు విఫలమైతే రెండో దాంట్లో మనసు, సంబంధం విఫలమవుతాయి. చాలాసార్లు ఎవరికి పడితే వాళ్లకి ఇచ్చేయండి అని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుందా? నిస్సందేహంగా. గ్రంథం ప్రకారం దానం స్వీకరించడానికి యోగ్యులైన, శ్రేష్ఠులైన వారిని ఎంచుకోవడం కూడా స్వీకర్తకు ఇచ్చే గౌరవంలో భాగమే. అలా కాకుండా నిర్లక్ష్యంగా ఎవరికైనా సరే ఇచ్చేయండి అని చెప్పడమంటే స్వీకర్త యొక్క విలువను మనం గుర్తించడం లేదనర్థం. అప్పుడది ఒక తంతుగా మారిపోతుంది. వస్తువు, మనసు రెండూ సరిగ్గా ఉన్నా ఇచ్చే పద్ధతి కూడా ముఖ్యమే అంటారు. ఇది మన మూడో పాయింట్కి తీసుకొస్తోంది. అసహత్త అంటే స్వహస్తాలతో ఇవ్వకపోవడం. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపిస్తోంది. పైకి చిన్నదిగా అనిపించినా దీని వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రం చాలా లోతైనది. దానమనేది కేవలం వస్తుమార్పిడి కాదు. అది ఇచ్చే వ్యక్తికి, తీసుకునే వ్యక్తికి మధ్య ఒక మానసిక, శక్తివంతమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మన చేతులతో ఒక వస్తువును అందించినప్పుడు మన ఉద్దేశం లేదా పాళిల్లో చెప్పే చేతన మరింత బలపడుతుంది. ఆ స్పర్శలో, ఆ చర్యలో ఒక ఆత్మీయత ఉంటుంది. కాని ఈ రోజుల్లో అంతా డిజిటల్ కదా.
మనం ఆన్లైన్లో ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న సంస్థకు విరాళమిస్తాం, మరి దాన్ని కూడా అసహత్తా కింద పరిగణించాలా? ఈ సూత్రం ఇప్పటికీ వర్తిస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం సూత్రం యొక్క అక్షరార్థాన్ని కాకుండా దాని వెనుకున్న స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. స్వహస్తాలతో ఇవ్వడం వెనుకున్న ఉద్దేశమేమిటి? వ్యక్తిగత ప్రమేయం. ఆ చర్యలో మనం స్వయంగా పాలుపంచుకోవడం. మీరు ఆన్లైన్లో విరాళమిచ్చినా ఆ సంస్థ ఏం చేస్తున్నో శ్రద్ధగా తెలుసుకొని మీ డబ్బు ఎవరికి చేరుతుందో ఆలోచించి మనస్ఫూర్తిగా ఆ బటన్ నొక్కితే అక్కడ కూడా మీ మానసిక ప్రమేయం ఉంది. కానీ ఎవరో చెప్తే ఏమీ ఆలోచించకుండా పనివాళ్ల చేత ఇప్పించినట్టు యాంత్రికంగా చేస్తే ఆ వ్యక్తిగత స్పర్శ లోపిస్తుంది. అది కేవలం ఒక లావాదేవీగా మిగిలిపోతుంది. అర్థమైంది. అంటే చర్యలో మన వ్యక్తిగత భాగస్వామ్యం లోపించడమే అసలైన సమస్య. సరే, ఇప్పుడు 4వ దానికొద్దాం. ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుందని నా నమ్మకం. అపవిద్ధం అంటే పారవేసే వస్తువులా భావించి ఇవ్వడం. అవును, వదిలించుకోవడం అనే భావనతో ఇచ్చేది. ఇంట్లో పేరుకుపోయిన చెత్తను బయటపడేసినట్టు. అంటే స్ప్రింగ్ క్లీనింగ్ పేరుతో ఇంట్లోంచి పాత బట్టలు, పనికిరాని వస్తువులు తీసి ఎవరికైనా దానం చెయ్యండి అని పక్కన పెట్టేస్తాం కదా. చాలామంది ఇది మంచి పనే అనుకుంటారు. మరి దీనికి అపవిద్ధంకి మధ్య ఉన్న గీత ఎక్కడుంది? ఆ గీత మన ఉద్దేశ్యంలో ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర ఒక పాత కోటుంది. బయట చలిగా ఉంది. ఈ కోటు అవసరమైన వారికి వెచ్చదనాన్నిస్తుంది అని ఆలోచించి దాన్ని ఇవ్వటం వేరు. ఈ కోటు నా అల్మరాలో చోటు ఆక్రమిస్తోంది, దీన్ని వదిలించుకోవాలి అని దాన్ని బయట పడేయడం వేరు. 2 సందర్భాల్లోనూ వెళ్లేది ఒకే కోటు. కాని మొదటిది దానం, రెండోది వదిలించుకోవటం. మొదటిది స్వీకర్త అవసరాన్ని గుర్తిస్తే, రెండోది దాత సౌకర్యాన్ని మాత్రమే చూసుకుంటుంది. దానం ఒక బాధ్యతగా కాకుండా ఒక భారాన్ని దించుకునే చర్యగా మారినప్పుడు అది అపవిద్ధమవుతుంది. వావ్! ఇది చాలా శక్తివంతమైన తేడా. అంటే చర్య ఒకటే అయినా దాని వెనుక ఉన్న ఆలోచన దాని దానంగా లేదా చెత్తను వదిలించుకునే చర్యగా మారుస్తుంది. ఇక చివరిది 5వది, మిగతా అన్నింటికన్నా కొంచెం తాత్వికమైనది, అనాగమన దిట్టికో. అవును, దీని అర్థం కర్మ సిద్ధాంతంపై నమ్మకం లేకుండా ఇవ్వడం. అంటే నేను చేసే ఈ మంచి పనికి భవిష్యత్తులో ఒక మంచి ఫలితం ఉంటుంది అనే నమ్మకం, ఆశ లేకుండా యాంత్రికంగా దానం చేయడం. దీనివల్ల దానానికొచ్చే నష్టమేమిటి? ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నాడు కదా. దాత నమ్మకాలతో స్వీకర్తకు సంబంధం లేదు కదా. స్వీకర్తకు భౌతికంగా నష్టం లేకపోవచ్చు, కాని నష్టపోయేది దాత. మిగతా 4 లోపాలు దానం యొక్క పద్ధతికి సంబంధించినవి అయితే, ఇది దానం యొక్క ఆత్మకు సంబంధించింది. కర్మఫలంపై నమ్మకం లేనప్పుడు ఆ చర్యకు ఆధ్యాత్మిక విలువ ఉండదు. అది కేవలం ఒక సామాజిక ఆచరణలాగానో, పన్ను మినహాయింపు కోసం చేసే పనిలాగానో మిగిలిపోతుంది. ఆ చర్య ద్వారా దాత తన చిత్తాన్ని శుద్ధి చేసుకునే, తన మనసును ఉన్నతంగా మార్చుకునే అవకాశాన్ని కోల్పోతాడు. ఇది ఇంజిన్ లేకుండా కారును నడపాలని ప్రయత్నించడం లాంటిది. బయటకంతా బాగానే ఉన్నా అది ముందుకు కదలదు. ఇవి చెయ్యకూడనివి. ఈ 5 లోపాలు కూడా దాత కేంద్రీకృతంగా, అంటే నేను, నా సౌకర్యం, నా భారం అనే ధోరణిలో ఉన్నాయి. మరి సరైన దానం ఎలా ఉండాలి? ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. సరైన దానం ఎప్పుడూ స్వీకర్త కేంద్రీకృతంగా ఉండాలని గ్రంథాలు చెబుతున్నాయి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అధర్మదానం నేనిచ్చాను అనే అహంతో ఉంటుంది. సత్పురుషదానం వారికి మేలు జరగాలి అనే కరుణతో ఉంటుంది. ఈ మార్పు వచ్చినప్పుడే దానం సార్థకమవుతుంది. అయితే ఈ సరైన దానం యొక్క సూత్రాలేమిటి? మొదటిది నాణ్యత మరియు గౌరవం అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇది మనం ముందుగా చర్చించుకున్న అసకచం, అచిత్తికత్వ అనే లోపాలకు సరైన విరుగుడు. సమర్పించే ఆహారం రంగులో, వాసనలో, రుచిలో ఆహ్లాదకరంగా ఉండాలి. శుభ్రంగా, పోషకాలతో నిండి ఉండాలి. ఇది వస్తువుకిచ్చే గౌరవం. అలాగే స్వీకర్తతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలి. నాణ్యమైన వస్తువునివ్వడమంటే మీరు దీనికి అర్హులు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను అని మాటలతో చెప్పకుండా చేతలతో చూపించడం అన్నమాట. ఇక రెండో సూత్రం, ఇది నా దృష్టిలో అత్యంత ముఖ్యమైనది, కాని మనం తరచుగా మరచిపోయేది. స్వీకర్త యొక్క పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం. అవును, దీన్నే దానంలో దాగి ఉన్న మూల్యం అని చెప్పొచ్చు. అంటే ఆ దానాన్ని స్వీకరించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మూల్యం చెల్లిస్తున్నారు అని ఆలోచించడం. మూలగ్రంథంలోని ఒక ఉదాహరణ నన్ను చాలా ఆలోచింపచేసింది. 100 మంది భిక్షువులకు దానం చేశాను,
అని గొప్పగా చెప్పుకోవడం కోసం వాళ్లను మండుటెండలో ఎంతో దూరం నడిపించడం, వాళ్లు విశ్రాంతి తీసుకుంటుంటే పిలిపించి ఇబ్బంది పెట్టడం, ఇచ్చేది కొంచెమే అయినా వాళ్లను ఎంతో శ్రమకు గురిచేయడం. ఇది దానమెలా అవుతుంది? ఇది అద్భుతమైన పరిశీలన. ఇక్కడ దాత ఉద్దేశ్యం దానం చేయడం కాదు, తన కీర్తిని పెంచుకోవడం. స్వీకర్త యొక్క సౌకర్యం కంటే దాత యొక్క అహం పెద్దదైపోయింది. ఎంతమందికిచ్చామన్న సంఖ్య ముఖ్యం కాదు, వచ్చిన వారికి ఎలాంటి అనుభవం ఇచ్చామన్నదే ముఖ్యం. దానం వల్ల స్వీకర్తకు లాభం కన్నా నష్టం, శ్రమ ఎక్కువైతే ఆ దానం యొక్క అసలు ప్రయోజనం నెరవేరదు. అది దాత యొక్క అహం సంతృప్తి కోసం చేసిన చర్యగా మిగిలిపోతుంది, కాని నిజమైన దానం కాదు. అంటే 100 మందిని ఇబ్బంది పెట్టి ఇచ్చే దానికన్నా ఒక్కరికి సౌకర్యంగా, గౌరవంగా ఇవ్వడం ఉత్తమం. ఇది మూడో సూత్రానికి దారితీస్తోంది. అసలు లక్ష్యం, ప్రయోజనం మరియు లాభం. అంతిమంగా దానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే కదా, ఇతరుల అవసరాలను తీర్చడం, వారి కష్టాన్ని తగ్గించడం. మనమిచ్చేది స్వీకర్తకు సౌకర్యాన్ని, ప్రయోజనాన్ని కలిగించాలి కాని కొత్త కష్టాలను సృష్టించకూడదు. అందుకే ఆలోచనాత్మకంగా ఇవ్వడం చాలా ముఖ్యం. నాకొక స్నేహికుడు చెప్పిన సంఘటన గుర్తుకొస్తోంది. వాళ్ల ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చెయ్యాలనుకున్నారు. వాళ్లు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారు. కాని కార్యక్రమం మొదలయ్యేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది. ఆ 4 గంటలు ఆ తల్లులు, పిల్లలు ఎండలో పడిగాపులు కాశారు. దుప్పటి దొరికింది కాని ఆ రోజు వాళ్లు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇది సరైన దానం యొక్క సూత్రాలను ఉల్లంఘించడానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ. స్వీకర్త సమయాన్ని, సౌకర్యాన్ని గౌరవించలేదు, వాళ్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి అసలు విషయమేమిటంటే ఆలోచనాత్మకంగా ఇవ్వడం. స్వీకర్త అవసరమేమిటి? నా చర్య వల్ల వారికి నిజంగా మేలు జరుగుతుందా లేక ఇబ్బంది కలుగుతుందా అని ప్రతిసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఒక్కటే: దానం అనేది ఒక వస్తువుని ఇవ్వడం మాత్రమే కాదు, దాంతోపాటు శ్రద్ధ, గౌరవం, ఆలోచన, సరైన ఉద్దేశ్యం ఇవన్నీ కలిపి ఇవ్వాలి. అసలైన దానమంటే ఏమి ఇస్తున్నామనేది కాదు, ఎలా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేదే ముఖ్యం. ఆ ఉద్దేశ్యం, ఆ విధానం సరిగ్గా ఉన్నప్పుడే అది దాత భారాన్ని తగ్గించే చర్యగా కాకుండా స్వీకర్తను గౌరవించే మహత్తర కార్యంగా మారుతుంది. సరిగ్గా చెప్పారు. ఉద్దేశ్యం మరియు విధానం ఈ రెండూ కలిసినప్పుడే అది నిజమైన దానమవుతుంది. లేకపోతే మనం చర్చించుకున్న 5 లోపాల వలయంలో చిక్కుకుపోతాం. ఆ 5 అధర్మదానాలు కూడా మనల్ని అదే హెచ్చరిస్తున్నాయి. మీ చర్యలలో మీ మనసును, హృదయాన్ని పెట్టండి, లేకపోతే ఆ చర్య నిస్సారమవుతుంది. ఈరోజు మనం ఇవ్వడంలో ఉన్న కళ గురించి, దాని వెనుక ఉన్న తాత్వికత గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. ఈరోజు మనం అధర్మదానం యొక్క 5 లక్షణాల గురించి చర్చించుకున్నాం కదా. అయితే దీనికి ప్రతిరూపమైన సత్పురుష దానం గురించి ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఈ 5 తప్పులను నివారించడమే సరైన దానమా? లేక నిజమైన సత్పురుష దానానికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు అంటే కరుణ, ప్రేమ, నిస్వార్థం వంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా? వాటిని కేవలం దానం ద్వారానే కాకుండా మన దైనందిన జీవితంలో ఎలా అలవరుచుకోవాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.